నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సప్తనద సంగమ క్షేత్రంలోని సంగమేశ్వరుని కృష్ణానది జలాలు తాకాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. కానాలలో ఘనంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి ఎన్ఎండి ఫారూక్. కుటుంబ కలహాలు దారుణానికి దారితీసిన ఘటన చోటు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి తన కన్న కొడుకును హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మకూరు ఎర్రగూడూరు గ్రామం ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. అడవి ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి గలమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బస్సుల నేపథ్యంలో రెండవ విడత సంతకాల సేకరణ జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లా కోవెలకుంటలోని మీ భూమి మీ హక్కు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ. రైతు కళ్ళల్లో ఆనందం. నంద్యాల పట్టణంలోని 34వ వార్డులో ఇంటింటికి చంద్రన సంక్షేమం. ప్రజల ముంగిటకు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న ఎన్ఎండి ఫిరోజ్. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,48,965 క్యూసెక్యుల వరద నీరు. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో పరిష్కారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఫిర్యాదుదారుల సంతృప్తి అధికారుల పనితీరుకు కొలమానం. ప్రజా దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రంలోని సంగమేశ్వరుని కృష్ణానది జలాలు తాకాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం చీరే సారే సమర్పించి గంగా హారతిని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాల్లో సంగమేశ్వరం ఒకటి. కృష్ణవేణి, తుంగభద్ర, భీమా, మల్పహరిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనది సంగమం ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లో ఉండే ఈ దేవాలయం ప్రతి సంవత్సరం 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో 8 నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిపోతోంది. ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వర ఆలయం బయటపడగా ఆగస్టు 1వ తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలు అందుకొని జలాదివాసంలోకి వెళ్ళినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ భక్తులకు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు 5 నెలల పాటు భక్తుల చేత పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలోకి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసంలోకి వెళ్లాడు. శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాదివాసంలోకి వెళ్తోంది. రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫారూక్ తెలిపారు. నంద్యాల మండలం కానాల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో భూముల వివాదాలు పెరిగాయని విమర్శించారు. రైతుల హక్కులను పరిరక్షించే విషయంలో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. రైతుల పట్టాదారు పాస్బుక్లో వ్యక్తిగత ఫోటోలు ముద్రించడం సరైంది కాదని, ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా తప్ప వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని అన్నారు. నేను దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నాను, కానీ ప్రజల ఆస్తులపై నా ఫోటోలు వేయించుకున్న సందర్భం లేదు అని మంత్రి పేర్కొన్నారు. రైతుల హక్కుల్ని గౌరవిస్తూ ప్రభుత్వ అధికారిక గుర్తింపుతో పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు రైతుల సమస్యలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ సమస్యలు నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కారం కోరారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో రైతులకు ఉపశమనం కలిగిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ భూమి మీ హక్కు ఎందుకు వచ్చింది సమస్య మనకు చెప్పాలి. మీరు గతంలో పట్టదారి పుస్తకాలు మీకున్నాయి, నాకున్నాయి. నాకు భూమి ఉంది, మీకు భూమి ఉంది, బాగున్నది మాకంతా. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్య వచ్చింది. ఈ మొత్తం రాష్ట్రం అంతా రాజారెడ్డి ప్రాపర్టీ అనుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా మొత్తం ఫోటోలన్నీ వేసుకున్నాడు. పొలం మా తాతగారిది, మా జేజనాయన గారిది, మీ తాతగారిది, మీ జేజనాయన గారు ఎవరిదో కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చిపోయినారు. మనం వృక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్ష పారంపరంగా వాళ్ళకందరికీ పోవాలి. ఆ రకంగా మన పొలాలు మనం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల ఫోటో వేసుకొని ఇదంతా నాదే అనేట్లుగా బిహేవ్ చేయడం వల్ల కొంచెం గ్రామాల్లో కూడా కచ్చలు ఏర్పాటు చేసి పొలాలు ఎక్కువ తక్కువగా కొలతలు వేసి ఇది నాది, ఇది నీది అని చెప్పి గొడవలు పెట్టడం జరిగింది. ఆ గొడవలు తీర్చడానికే ఈరోజు మళ్ళీ రీసర్వే చేసి ఎంఆర్ఓ గారితో మళ్ళీ ఆర్డీఓ గారికి, జేసీ గారికి బాధ్యతలు అప్పచెప్పి రీసర్వే చేసి న్యాయం చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి అందించేటట్టుగా చేయడం జరిగింది. ఎవరు బాబు సమ్మని ఫోటోలు వేసుకుంటారా? మన ఇండ్లలో మా జజనాయన పేరు ఫోటోలే లేదు. ఎవరో మా జజనాయన ముఖమే చూడాం మేము. పొద్దున్న లేస్తే మా పొలాలకు ఎక్కడైనా బ్యాంకులు పెట్టాలని, ఆడబెట్టాలని మళ్ళీ అనుమతి కావాలా? ఈయనెవడు మధ్యలో ముఖ్యమంత్రి? ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాతనే చాలా సుదీర్ఘంగా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని వాళ్ళకు న్యాయం జరగాలని నేను ఇందాక విశ్వనాథ్ రెడ్డి చెప్పినారు. అన్నదమ్ములకు పక్కనే పొలాలు ఉంటాయి. 2 సెంట్ల కోసం 5 కోసం కొట్లాడుకోకరి మీరు. ఒక అన్న తమ్ముడు ఎవరో ఒక 2 సెంట్లు 3 సెంట్లు తీసుకుంటే తప్పేం లేదు. గొడవలు కాకుండా మీరు వాళ్ళకి సర్వేలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ సహకరించి మీరు గొడవలు లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది పట్టదారి పుస్తకం, దీంట్లో ఎవరిదైనా ఫోటో ఉందా? ఎవరు లేదు. ప్రభుత్వ ఎంబ్లం ఒకటి ఉంది అంతే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఎంబ్లం మన రాష్ట్రానికి. అది తప్ప ఇది రాష్ట్రంలో ఉంది. దీన్ని మనం ఎవరి ఫోటో వేసుకోలే. ఇప్పుడు నుంచి ఉన్నాం. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉంటాను. నాకు కూడా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా నాయన ఫోటో లేదు, మా జేజీ నాయన ఫోటో లేదు, మా నాన్న ఫోటో లేదు. నా ఫోటో మొన్న తర్వాత రాజ్యాంగాలు కూడా మార్పులు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల్లో ఫోటోలు లేదు. లేకుంటే ఏమున్నాయి? అడంగలు గుడంగలు ఏమున్నాయి ఆ రోజులు మాకు తెలుసు, కానీ అవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి మీ అందరికీ తెలియజేసి మీ పట్టాదారి పుస్తకాలు, మీ పొలాలు ఇవ్వాలా అని చెప్పి 2300 మందికి, చాలా పెద్ద గ్రామం కాబట్టి 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒకటి కాదు, 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో అందరికీ న్యాయం చేసి ఎవరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి చాలా విషయాలు చెప్పాడు, గ్రామముల గురించి, రోడ్ల గురించి, స్థలాల గురించి. కుటుంబ కలహాలు దారుణానికి దారితీసిన సంఘటన బనగానేపల్లి మండలంలోని యనకలలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి తన కన్న కొడుకును హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాల మద్దిలేటి తన కొడుకు మధుతో గత కొంతకాలంగా ఆస్తి వివాదాలపై తరచు గొడవ పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరిగి ఆదివారం అర్ధరాత్రి దారుణానికి దారితీసినట్లు సమాచారం. నిద్రిస్తున్న సమయంలో మధుపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో భార్య సుబ్బమ్మను కూడా హతమార్చేందుకు యత్నించగా ఆమె చాకచక్యంగా కలలో కారం పొడి కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఘటన అనంతరం బాల మద్దిలేటి పరారయ్యాడు.
కొడుకు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే ఈ ఘటనకు కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆత్మకూరు మండలంలోని పాములపాడు పరిధిలోని ఎర్రగూడూరు గ్రామం సమీపంలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. అడవి ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి గుంటూరు కర్నూలు జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం సమీప అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రహదారి వైపు చేరే హైవేను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కేకలు వేయడంతో ఎలుగుబంటి భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలుగుబంటి మళ్లీ గ్రామాల వైపు వస్తుందేమోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని, ఎలుగుబంటి సంచారాన్ని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకొని స్థానికులు కోరుతూ ఉన్నారు. అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి గళమెత్తారు. నంద్యాల జిల్లాలోని 7 డిపోల ఆర్టీసీ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బస్సుల నేపథ్యంలో 2వ విడత సంతకాల సేకరణ చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీ మార్గాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఇబ్బందులు, సేవ పరిస్థితులపై దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. ఉద్యోగుల వినతి పత్రాన్ని స్వీకరించిన అధికారులు సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారం అత్యవసరమని వారు స్పష్టం చేశారు. తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ కోరుకున్నది ఒకటే, ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించబడాలి. మరి ఏదైతే ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగిందో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఏదైతే రిటైర్డ్ అయ్యి లేక చనిపోయిన ఉద్యోగాల యొక్క ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటిని కూడా దాదాపుగా 1500 ఖాళీలు ఉన్నాయి. 15,000 ఖాళీలు, 15,000 మందితో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీని కూడా భర్తీ చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దానికోసమే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామనే విషయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేసే దానికోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే దానికోసం మాత్రమే మళ్ళా నేను చెప్తున్నా, గవర్నమెంట్కు బస్సుల సంఖ్యను పెంచాలి, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, శ్రీశక్తి పథకం అనేది మిగతా ఉద్యోగ సంఘాల కంటే మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకన్నిటిని కూడా శ్రీశక్తి పథకం విజయవంతమైందని చెప్పి దేవాలయము లాంటి అసెంబ్లీలో ఆర్టీసీ ఉద్యోగులను అభినందించిన విషయాన్ని మీ ద్వారా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, గౌరవనీయ ఈవీసీ అండ్ ఎండి ఏపీఎస్ఆర్టీసీ వారు మా యొక్క కోరికను మన్నించి మేము కోరుకునే గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం ప్రయాణికులను దృష్టి పెట్టుకుని బస్సుల సంఖ్యను కావాలని చెప్పి కోరుతున్నాము తప్ప దీంట్లో మా స్వార్థ ప్రయోజనాలు లేవని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. మరి మా యొక్క వినతి పత్రాలను కలెక్టర్ ద్వారా ఇచ్చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క వినతి పత్రం స్వీకరించినందుకు కలెక్టర్ గారికి వారి బృందానికి కూడా నంద్యాల జేఏసీ ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆర్టీసీ ద్వారానే ఉంచి ఆర్టీసీ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేయాలని మా కోరిక. అలాగనే
శ్రీశక్తి పథకం పెట్టారు, మంచి పథకము. కానీ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చింది కూడా మేమే. కానీ ఈ మధ్య కాలంలో బస్సులు తక్కువైపోయి బస్సులు నిండా ఉండి జనం ఎక్కలేక వాళ్ళు మీ మీద వ్యతిరేకం, అలాగనే మా మీద దాడి చేసి సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, బస్సుల సంఖ్య పెంచండి, ఆర్టీసీలో సిబ్బందిని ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరికీ మంచి పేరు, మీకు గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని ఈ ఆర్టీసీ ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. ఏదేమైనా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేము ఎక్కడ తూచేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తున్నాము. అలాగనే పెండింగ్ డిఏలు ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని, తొందరలో ఈ రిక్రూట్మెంట్ జరిపి ఎవరికి ఇబ్బంది లేకుండా రాబోయే 3వ దశ కార్యక్రమానికి మేము పోకుండా గవర్నమెంట్ వైపు నుంచి సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు కాబట్టి మా మీద కూడా ఒక విజన్ పెట్టండి, ఆర్టీసీని బలోపేతం చేయండి, ప్రైవేటు పరం చేయొద్దని మా యొక్క విన్నపాలు. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. అదేవిధంగా సుమారు 50 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని, రైతులకు న్యాయం చేసే దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే సార్, ఆయన దగ్గర ఇస్తే మొత్తం ఒకటేసారి దానికి దీనికి సంబంధం ఏముంది? మీరు సర్వేర్ గారు డాక్యుమెంట్ నువ్వు ఏమడినా రెడీగా ఉన్నాడు చెప్పనీకి. నువ్వు ఏమన్నా కింద పైది కిందకి చేస్తే కుదరదు. 45 days ఏ ఊర్లో పోయినా మీటింగ్లో ఇవే అడుగుతాం. మీరు ఉన్నా లేకున్నా నేను అడుగుతుంటా. ఈ కంప్లైంట్ రాకుండా మీరు నోట్ చేసుకొని ఒక సర్కులర్ ఇష్యూ చేసుకొని మీరు చేయండి. ఇది ఎప్పుడోప్పుడు కంప్లీట్ చేస్తారు వాళ్ళకు. ఆయన భయం అంతా ఏం లేదు. ఆ ఉండే 32 సెంట్లు 30 సెంట్లు ఎక్కుతారా ఎక్కదా? ఎక్కకుంటే నా పరిస్థితి ఏంటి? 100 తగ్గించినారా? అందుకే ఇవి చెప్తున్నా. ఎవరున్నా ధైర్యంగా చెప్పండి. మీ సమస్య ఇక్కడ ఏదో మంత్రి వచ్చినాడనో, ఆర్డీఓ ఉన్నారనో, ఎంఆర్ఓ ఉన్నారని కాదు. నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓపికతో మళ్ళీ అడుగుతున్నా. సమస్య ఉంటే చెప్పండి. మేము సార్ ఇది ఇటు కాదు, మీరు తొందర పెడితే కాదు. రాత్రి వాళ్ళు వాళ్ళకి కనీసం ఒక సంవత్సరం కాలం అని ఇస్తే ప్రతి నెల 2, 3 నియోజక గ్రామాలు కానీ అట్లా కానీ ఎంచుకుంటారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని CCL ద్వారా ఆర్డర్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగాయి. అది నిజంగానే జరుగుతూ ఉందా లేదా అనేది మాకు తెలియాల్సిన బాధ్యత మాకుగా ఉంది. నంద్యాల పట్టణంలోని 34వ వార్డ్ బీసీ కాలనీ నందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరణలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ వారి సమస్యల్ని నేరుగా తెలుసుకొని సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా NMD ఫిరోజ్ మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. యువత భవిష్యత్తు, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, విద్య, ఉపాధి, మౌలిక వస్తువుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. చంద్రన్న సంక్షేమ పాలనపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి నంద్యాల ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని NMD ఫిరోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ అహ్మద్ హుస్సేన్,
బోయ రామకృష్ణ, గోవింద నాయుడు, మల్లెల భాస్కర్, హరుణ్ బేగ్, ఖాజా హుసేన్, మున్నా, మాబు గుల్లి రజక్ తదితరులు పాల్గొన్నారు. सर छोटे बच्चे घर में है, छोटे बच्चे पुत्री नवासी कौन भी नहीं है। నాలుగు వార్డులో ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశం మేరకు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆదేశం మేరకు ఈ రోజు డోర్ టు డోర్ డెలివరీ 34 వార్డులో ఇన్ఛార్జ్ అహ్మద్ హుసేన్ లియాజ్ చూరిభాయ్ గారి ద్వారా ఈరోజు 34 వార్డులో మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ వార్డులో అంత ప్రజల సహకారంతో ముందుకు సాగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన 34 వార్డులో మన చూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి ఇంటికి ఇక్కడ కూడా ఎవరిని తలుపి కొట్టి అడిగితే ఏందమ్మా పెన్షన్ వచ్చిందా అంటే 4000 పెన్షన్ వచ్చిందని అంటున్నారు. ఫస్ట్ మొదటి తారీఖు వస్తేనే పెన్షన్ తెచ్చి ఇంటికి ఇస్తున్నారని అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. దాని తర్వాత ఫ్రీ బస్ ఏమన్నా మీరు వెళ్తున్నారంటే అందరు ఫ్రీ బస్లో వెళ్తున్నారు. చాలామంది ఇక్కడ ఫ్రీ బస్ ఉపయోగిస్తారు. గ్యాస్ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక రోడ్డుదే చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రజలు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఒకటే అంటున్నారు, ఏ ఎలక్షన్ రాని అన్నా మనం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఎవరు కంటెస్ట్ చేసినా అందరికీ వన్ సైడ్ గెలిపిస్తామని వాళ్ళందరూ ఒకటే తాటి మీద ఉన్నారు. 100% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాకు భరోసా ఉంది. మనం ఇప్పుడే ఒక గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను అడిగినాను ఒకళ్ళకి, మీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా అంటే ఆమె అనింది నాది తెలంగాణ అన్న. తెలంగాణలో ఎంత ఇస్తున్నారన్నారు? 2000. మీరు చూడండి 4000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుంది. నేను అనుకుంటా భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా ఇవ్వడం లేదు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది ఒక్కటే ఇస్తున్నారంటే అది ఒక్క మన ఆంధ్రప్రదేశ్కే. ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకే దక్కుతుంది. దానికోసం నేను ఒకటే అన్నాను, ప్రజలారా మీరు ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కూడా ఏ రోడ్డు సమస్య కానీ, లైట్ సమస్య కానీ, డ్రైన్ సమస్య కానీ, ఏ సమస్య ఉందో ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మీకోసమే మేము ఉన్నాం. రాత్రి పగలు కష్టపడి నంద్యాలని ఒక ఏమంటే మంచి సిటీగా మేము తీర్చిదిద్దుదామని కోరుకుంటూ సెలవు చేశాం. జై హింద్. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,48,969 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 857.60 అడుగులకు చేరుకోగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం నీటి నిల్వ 85.93 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కావడంతో ఇంకా గణనీయమైన నీటి నిల్వకు అవకాశం ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కొనసాగితే జలాశయానికి నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. నీటి మట్టం ప్రవాహ పరిస్థితుల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుండగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు.
ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ అర్జీలను కేవలం ఆన్లైన్లో నమోదు చేసి ముగించడం కాకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులతో వినతుని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలన్నిటి వెలుపల పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు, క్యూఆర్ కోడ్లు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయం తెలియజేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఫీడ్బ్యాక్ ప్రశ్నావళిలో అధికారిక ప్రవర్తన, మర్యాద, నిబంధనల ప్రకారం వ్యవహరించారా, ఎలాంటి బెదిరింపులు లేదా అవినీతికి పాల్పడ్డారా లేదా, సరైన సమాచారం ఎండోర్స్మెంట్ ఇచ్చారా, సమస్య పరిష్కారంపై ఎంత మేర సంతృప్తి చెందాలనే అంశాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీలను యాంత్రికంగా క్లోజ్ చేయకుండా బాధితుడి స్థానంలో నిలబడి సానుభూతితో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మన ఫార్మర్ సూసైడ్ కేసులో వెళ్ళిందా అది ఆన్లైన్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేస్తాను. మీకు ఏం కావాలి ఆయన కూడా దానికి ఎవరో కాదు కలిసాను చెప్పాను చెప్పించుకోవచ్చు ఒకసారి కలిసాను అగ్రికల్చర్ మన లిస్ట్లో ఉందా సార్ చెక్ చేయండి. ఇది చూడండి మీది నేను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.